గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐని దాదాపుగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్ది తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణకి స్వయాన బంధువు అవుతారు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలపడంతో పెమ్మసాని చంద్రశేఖర్ కి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు కోడెల శివప్రసాద్ కి అత్యంత సన్నిహితులు. 2014లోనే నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ రాయపాటి సాంబశివరావు రాకతో చంద్రశేఖర్ కి అవకాశం రాలేదు. 2019లోనే అదే పరిస్థితి. 2024 ఎన్నికలలో నర్సరావుపేట నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరబోతుండటంతో నర్సరావుపేట నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు నుండి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా టీడీపీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రశేఖర్ కలిశారు. గత వారం రోజులుగా బుర్రిపాలెంలో చంద్రశేఖర్ నివాసంలో టీడీపీ నాయకులు వరుస భేటీలు అవ్వడంతో పెమ్మసానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై గుంటూరు పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ ను మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఈసారి తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో 2014 కావచ్చు, 2019లో రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ విజయం అందించిన సందర్భంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఎన్ఆర్ఐకి సంబంధించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపు సీటు ఖరారైనట్టు కూడా అధిష్టానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకేతాలు వచ్చినట్టు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ వర్గం అయితే చెప్తున్న నేపథ్యంలో గత 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ రూపంలో తెలుగుదేశం పార్టీ 3వసారి హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పవచ్చు. గతంలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే ఎన్ఆర్ఐగా ఉంటూ జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కావచ్చు, గుంటూరు పార్లమెంటు పరిధిలో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ కూడా ఎన్ఆర్ఐ అయినప్పటికీ అమెరికాలో ఉంటూ కూడా జన్మభూమికి ఏమి కావాలా అనే దాని మీద కూడా పెమ్మసాని చంద్రశేఖర్ తెలుసుకొని స్నేహితుల ద్వారా కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు ఏదైతే ఇండియాకు వచ్చినప్పుడు కూడా అతని ద్వారా కావచ్చు ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి కూడా అయితే 2014 మరియు 2019 సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావుపేట పార్లమెంటుకి పోటీ చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావుకి సీటు కేటాయించిన నేపథ్యంలో అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో అధిష్టానం నిర్ణయం శిరసా వహిస్తూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అప్పట్లో ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇప్పుడు నరసరావుపేట మళ్ళీ ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఈసారి గుంటూరు పార్లమెంటు ఖచ్చితంగా పెమ్మసానికి అధిష్టానం ఇస్తానని చెప్పిన నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయంగా వైదొలగటంతో ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్కి ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు సీటు వస్తుందని పార్లమెంటు సీట్లో కూడా అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి ఏదైతే గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయంగా ఎవరైతే స్థానికంగా ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరితో కూడా సమావేశం అవుతూ అందరినీ కలుపుకొని పోతూ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే గుంటూరు పార్లమెంటు పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపు ఖరారైనట్టయితే చెప్పవచ్చు. దీంతోపాటు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటారు. పెమ్మసాని చంద్రశేఖర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అధినేత ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా పెమ్మసాని చంద్రశేఖర్
భేటీ అయ్యి అంతా మాట్లాడుకున్న తర్వాత నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఎవరున్నారనే దాని మీద కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే నేపథ్యంలో ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గం కావచ్చు, పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, తాడికొండ, పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి ఇవన్నీ కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇలా సమయమైన కర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలుపుకొని అందరితో మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖరు అయితే ప్రచారం అయితే అధిష్టానం నుంచి సీటు కన్ఫామ్ రాగానే ప్రచారానికైతే మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో అన్నీ సంబంధించి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటూ కూడా ఏదైతే గుంటూరు పార్లమెంటు పరిధిలోనూ పెమ్మసాని చంద్రశేఖర్ స్వగృహం కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంది. గుంటూరు తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం అతను స్వస్థలం కావటంతో బుర్రిపాలెంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు బుర్రిపాలెం కావచ్చు, గుంటూరు పార్లమెంటు కావచ్చు, నరసరావు పార్లమెంటు కావచ్చు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ప్రజల మద్దతుతో పాటు రాజకీయ నాయకుల మద్దతు కూడా పెమ్మసాని చంద్రశేఖర్కి ఉన్న నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో హ్యాట్రిక్ సాధిస్తుందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు, గుంటూరు.